హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ఒక వింత ఊరికి వచ్చాం మనం. సింగరాయకొండ రైల్వే స్టేషన్కి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పాత సింగరాయకొండ ఊరు. ఈ ఊళ్ళో జనాభా బాగానే ఉంటుంది, కానీ ఈ ఊళ్ళో ఎక్కడా కూడా ఇంటి పైన 2వ అంతస్తు ఉండదు. అలాగని ఇది ఏదన్నా పేద ఊరేమనుకుంటాక లేదు, అందరూ బాగానే స్థిరపడ్డారు. పొలాలు, తోటలు ఇవన్నీ బాగానే ఉన్నాయి వీళ్ళకి. అయినా కూడా ఇంటి పైన డబుల్ స్టేర్ వేరు. ఎందుకు అంటే ఈ ఊళ్ళో ఉన్న ఒక దేవాలయం, నరసింహస్వామి దేవాలయం అంటే వీళ్ళకి మొదటి నుంచి ఎంతో భక్తి. ఆ గుడి కంటే ఎత్తులో తమ ఇల్లు ఉండకూడదని చెప్పి తరతరాలుగా ఒక్క అంతస్తుతోటే తమ ఇల్లు సరిపెట్టేస్తున్నారు. ఒకవేళ కొత్తగా ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? పక్కన ఇంకో స్థలం ఏదైనా కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకుంటారు, కానీ తమ ఇంటి పైన ఇంకో స్టేర్ వేరు. చాలా విచిత్రమైన ఊరు. అక్కడ కట్టుబాట్లు ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటలోనే విందాం, వచ్చేయండి. అదేమో గుడి, ఇవన్నీ ఇళ్ళు అనమాట. ఇదేమో స్వామివారి రథం. ఇక్కడి నుంచి చూడండి, సరిగ్గా కూడ అంటాం కదా ఊరికి, అది ఈ కూడలో నిలబడ్డాం మనం. ఇటువైపు ఎక్కడ కూడా డబుల్ షేర్ ఉండదు. ఇటువైపు ఏమో ఒక వీధి, ఈ వీధిలో కూడా చూడండి మొత్తం అన్నీ కూడా డాబా ఇళ్ళే, సింగిల్ షేర్స్ ఇవన్నీ. ఇక ఇక్కడి నుంచి ఇటువైపు చూస్తే మరోవైపు ఇది సింగరాయకొండ వెళ్ళిపోద్ది, అంటే టౌన్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ కూడా చూడండి అన్నీ కూడా సింగిల్ షేర్ ఇళ్ళే, డాబాలు, 1-2 పెంకిటేళ్ళు. అక్కడతో వీటిని ఆపేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సెకండ్ ఫ్లోర్ వేసే ఆలోచన చేయరనమాట. లేదు మేము అంటే కొత్త తరం వాళ్ళు, మేము కొంచెం మేడల్లో ఉండాలనుకుంటున్నాము, సోఫిస్టికేటెడ్ ఇళ్ళు కావాలి, 2-3 ఫ్లోర్లు కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళందరూ ఇది వదిలేసి ఈ ఊరు టౌన్లో అంటే సింగరాయకొండ మెయిన్ టౌన్కి వెళ్ళిపోయి అక్కడ కట్టుకుంటున్నారు అనమాట. అలాంటి వాళ్ళు వదిలేసిన ఇళ్ళు ఇవి. కానీ ఈ ఊళ్ళో ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగా సింగిల్ షేరు డాబాలోనే వాళ్ళు బతుకుతున్నారు. చాలా సంతోషంగాను, ముఖ్యంగా సంతృప్తిగాను బతుకుతున్నారు. అది ఈ ఊరు వాళ్ళ బ్రతికే జీవన విధానం. అది కొండపైకి వచ్చేసాము. పాత సింగరాయ కొండపై ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అనమాట. చూస్తే కాస్త మోడర్న్గా కనిపిస్తుంది, కానీ పల్లవుల కాలం నుంచి కూడా ఈ టెంపుల్ బాగా పాపులర్ అనమాట. పల్లవులు, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య కాలంలో కూడా ఇక్కడికి రాజులు విజిట్ చేసి దానాలు ఇచ్చేవారట. శాసనాలు ఇక్కడ ఉన్నాయి. అంత పాతకాలం నాటి ఆలయం ఇది. అసలు దేవాలయం దీనికి వెనకాల ఉంది. ఆర్కిటెక్చర్ అయితే చూస్తే మీకు పాతకాలపు లక్షణాలన్నీ మీకు కనిపిస్తాయి. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ, ఈ వాతావరణం ఇదంతా కూడా. ఇదిగో చూడండి, పాతకాలపు టెంపుల్ ఇది. ఈ ఎదర కొంచెం డెవలప్ చేసింది అనమాట. ఇదంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఒరిజినల్ పురాతనపు శతాబ్దాల నాటి దేవాలయపు ఆనవాళ్ళు. ఈ కింద మీకు చూడొచ్చు, ఈ కింద క్లియర్గా కనిపిస్తుంది. ఇవి పాతకాలమే. అంటే సింగరాయకొండ రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం అంతే, పెద్ద కష్టపడాల్సిన పని లేదు, చక్కగా వచ్చేయచ్చు. ఇక్కడి నుంచి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ ఆలయం అనేది. ఒక సింగరాయకొండ రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఆటోకి వచ్చేయచ్చు. ఎక్కువ మంది ఉంటే మనిషికి 20 రూపాయలు చొప్పున తీసుకుంటారు అంతే. అలా కాదు మాట్లాడుకు వస్తానంటే ఒక 50-60 రూపాయలు తీసుకుంటారు. చాలా అద్భుతమైన దేవాలయం ఇది. ఇదిగో చూడండి, మొత్తం అవన్నీ కూడా సింగిల్ షేర్, ఎక్కడ కూడా డబుల్ షేర్ అనేది కనిపించదు. ఆ ఎత్తుకున్న ఏంటో బిల్డింగ్ అనుకుంటారేమో, అది స్వామివారి రథం. ఆ రథం పెట్టే ఇది, అది కూడా సింగిల్ షేర్. మొత్తం అంతా కూడా ఒకటే బిల్డింగ్ కదా, ఏక బిల్డింగ్. అందులో రథం ఉంది. మిగిలినవన్నీ కూడా చూడండి, దాని చుట్టుపక్కల కానీ ఈ గుడి చుట్టుపక్కల కానీ ఎక్కడా మీకు డబుల్ షేర్ అనేది కనిపించదు. మొత్తం అన్నీ కూడా సింగిల్ షేర్. ఒకవేళ కొత్తగా ఇల్లుగా కట్టాలనుకుంటే దాని పక్కన ఒక స్థలం కొనుక్కోవడమో, కాస్త దూరంగా వెళ్ళి మరొక సింగిల్ షేర్ ఇల్లు కట్టుకోవడమో చేస్తారు, కానీ ఎక్కడా కూడా డబుల్ షేర్ ఇల్లు అనేది ఊళ్ళో కనిపించదు.